1825వ సంవత్సరం రాఖీ పూర్ణిమ రాత్రి రాజస్థాన్లో జైసల్మేర్ పక్కన ఉన్న కుల్ధారా గ్రామంలో ఆ రోజు రాత్రి పొయ్యిల మీద వంటకాలు ఉడుకుతున్నాయి. ఇళ్ల ముందు దీపాలు వెలుగుతున్నాయి. 1500 మంది ప్రజలు ఆ రాత్రి నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారింది. ఊరు మొత్తం నిశ్శబ్దం. ఇళ్ళు ఉన్నాయి, మనుషులు లేరు. వండిన గిన్నెల్లో అన్నం ఉంది, తినేవాళ్లు లేరు. పొయ్యుల్లో నిప్పు ఇంకా ఆరుతోంది, ఊదేవాళ్లు లేరు. బట్టలు అక్కడే ఉన్నాయి. ఆ రోజుల్లో బంగారం కంటే విలువైన ఉప్పు దాచుకున్న చెక్కపెట్టెల్లో అలాగే ఉంది. 1500 మంది ఒక్క రాత్రిలో ఒక్క ఆనవాళ్లు లేకుండా మాయమయ్యారు. 200 సంవత్సరాలైంది. ఆ మిస్టరీ మాత్రం ఇంకా తీరలేదు. అది అక్కడ స్థానిక కథనం. కానీ ఈ కథకి వెనక ఉన్న నిజం, అది మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సిరీస్లో మనం ఇప్పటివరకు 3 నగరాలు చూశాం. ముజిరిస్, సముద్రానికి మింగివేయబడిన రేవు పట్టణం; కళింగనగరి, కాలానికి ఒదిగిపోయిన వజ్రపు కోట; పూంపుహార్, అలలలో కలిసిపోయిన చోళుల పట్టణం. ఆ 3 కాలం చేతిలో మాయమయ్యాయి. కానీ ఈ వారం మనం చూసే నగరం వేరే. అది భూకంపంతో పడిపోలేదు, సముద్రం మింగేయలేదు, శత్రువులు ధ్వంసం చేయలేదు. ఈ గ్రామం తన స్వంత ప్రజలే వదిలేసింది. ఈ ఎపిసోడ్లో మనం 4 విషయాలు తెలుసుకుంటాం. మొదటిది, ఈ మనుషులు వాళ్లే నిర్మించుకున్న గ్రామాన్ని, 500 సంవత్సరాల కష్టాన్ని ఒక్క రాత్రిలో ఎందుకు వదిలేశారు? ఆ నిర్ణయం వెనక ఏ కారణముంది? రెండవది, శాస్త్రవేత్తలు చెప్పేది వేరే కథ. వాళ్లకి 3 సిద్ధాంతాలు ఉన్నాయి, 3 నమ్మదగినవే. అప్పుడు నిజమేది? మూడవది, ఆ శాపం నేటికీ పనిచేస్తోందని చాలామంది నమ్ముతారు. 200 సంవత్సరాలలో ఒక్కరైనా ఆ గ్రామంలో శాశ్వతంగా స్థిరపడగలిగారా? ఆ శాపం వెనక నిజంగా ఏముంది? నాలుగవది, ఇటీవలి జియో ఆర్కియలాజికల్ పరిశోధనలు ఆ నేల అడుగున ఏదో ఉందని సూచిస్తున్నాయి. 200 ఏళ్లుగా మూసుకుపోయిన ఆ రహస్యం ఏమిటి? కానీ అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పాలి. మనలో చాలామంది ప్రతి సంవత్సరం రాఖీ పండుగ జరుపుకుంటారు. అన్న చెల్లెల ప్రేమ, సంతోషం. కానీ కుల్ధారా గ్రామం నుండి వెళ్ళిపోయిన ఆ సమాజం, వాళ్ల వారసులు నేటికీ రాఖీ పండుగ జరుపుకోరు. వాళ్లకది నల్ల రోజు. ఎందుకు? ఆ రాత్రి ఏం జరిగిందో అర్థమైతే తెలుస్తుంది. పదండి. 1291వ సంవత్సరం, మధ్యయుగ భారతదేశం. రాజస్థాన్లో పాళీ ప్రాంతం నుండి ఒక సమూహం బయల్దేరింది. వాళ్ల పేరు పలివాల్ బ్రాహ్మిణులు. పాలీ ప్రాంతం వల్లే వచ్చిన పేరది. మనం ఆ పేరు వింటే సులభంగా ఊహిస్తాం, పండితులు, పూజారులు. కానీ పలివాల్ బ్రాహ్మిణులు వేరే. వాళ్ల అసలు శక్తి వ్యవసాయ శాస్త్రం, నీటి నిర్వహణ, వాస్తు నిర్మాణం. ఆ మూడింటిలో వాళ్లు తమ కాలానికంటే చాలా ముందు నిలిచారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారంటే థార్ ఎడారి లోపలికి. మన దేశంలో ఎడారి అంటే తప్పించుకోవాల్సిన ప్రదేశమని అందరికీ తెలుసు. అక్కడ వేసవిలో 50 డిగ్రీల ఉష్ణం, నీళ్లు లేవు, పంటలు పండవు. అలాంటి చోటికి వెళ్లడం మరణాన్ని ఆహ్వానించటమని ఆ కాలంలో ఆ ప్రాంతంలో అందరూ భావించేవారు. కానీ పలివాల్ బ్రాహ్మిణులు సరిగ్గా ఆ ఎడారినే ఇంటిగా ఎంచుకున్నారు. ఎందుకంటే వాళ్లకి ఒక రహస్యం తెలుసు. ఆ కాలంలో మరెవరూ ఆ స్థాయిలో అర్థం చేసుకోలేదు. జైసల్మేర్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో, ఎడారి హృదయంలో 1291లో వాళ్లు కుల్ధారాని స్థాపించారు. కుల్ధారా ఒక పెద్ద నగరం కాదు, ఒక గ్రామం. కానీ ఆ గ్రామం చేసిన నిర్ణయం ఏ నగరం చేసినా గర్వపడే నిర్ణయం.
ఆ గ్రామం చూస్తే మొదటి ఆశ్చర్యం లేఅవుట్. ఉత్తర దక్షిణ దిశలో సరళమైన వీధులు, రెండు వైపులా సమానమైన దూరంలో ఇళ్ళు, మధ్యలో వెడల్పైన రహదారి, ఇళ్ల మధ్య పరస్పరం కలిపే చిన్న గల్లీలు. ఇది 13వ శతాబ్దపు నిర్మాణం. ఈరోజు మనం సిటీ ప్లానింగ్ అని పిలిచే కాన్సెప్ట్ అప్పుడే ఆచరణలో పెట్టారు. ఇళ్ల నిర్మాణంలో వాళ్ళు డబుల్ వాల్ పద్ధతి అభివృద్ధి చేశారు. రెండు గోడల మధ్య గాలిపొర, పైన పసుపు రంగు శాండ్స్టోన్. ఆ రాళ్ళు వేడిని వేగంగా శోషించవు. ఆ కాంబినేషన్ వల్ల బయట 45 డిగ్రీలున్నా లోపల 30 నుండి 32 డిగ్రీలే ఉంటాయి. 10 నుండి 15 డిగ్రీల కూలింగ్ ఒక్క యూనిట్ విద్యుత్తు లేకుండా. కానీ అంతకంటే విప్లవాత్మకమైన ఆవిష్కరణ వేరే ఉంది. పేరు ఖదీన్ సిస్టమ్. వర్షం పడినప్పుడు ఆ నీళ్లు వేగంగా ఆవిరైపోతాయి. పలివాల్ బ్రాహ్మిణ్లు చుట్టూ మట్టి గట్లు నిర్మించారు. ఆ గట్లు నీళ్లని అడ్డుకుంటాయి. నీళ్లు ఆగుతాయి. మెల్లగా నేల అడుగులోకి ఇంకుతాయి. ఆ తేమ నేల అడుగున నెలల తరబడి మిలుస్తుంది. ఆ తేమతో పంటలు పండుతాయి, నీళ్లు కనిపించకపోయినా. ఈ ఖదీన్ సిస్టమ్ని వాళ్ళు 13వ శతాబ్దంలో కనుక్కున్నారు. నేటికీ ఆ ప్రాంతంలో ఆ పద్ధతి అనుసరిస్తున్నారు. ఆ సిస్టమ్ ఉపయోగించి వాళ్ళు ఏం పండించారో తెలుసా? జొన్నలు, పెసలు, నువ్వులు, చిరుధాన్యాలు. ఇవి అర్థమవుతాయి. కానీ చివరిది చూడండి, నీటి పుచ్చకాయలు. ఎడారిలో నీళ్లు కరువైన చోట నీటి పుచ్చకాయలు. వాళ్ల నీటి నిర్వహణ నైపుణ్యం ఇప్పుడు అర్థమవుతుందా? గ్రామం మొత్తం ఒకే కేంద్రం చుట్టూ నిర్మించబడింది. మధ్యలో అమ్మవారి దేవాలయం. ఆ దేవాలయం చుట్టూ 400 ఇళ్ళు, 1500 కంటే ఎక్కువ మంది ప్రజలు. మరియు ఇది చాలా ముఖ్యం, ఆ ఒక్క గ్రామం మాత్రమే కాదు. స్థానిక సంప్రదాయం చెప్తుంది కుల్ధారా చుట్టూ 84 గ్రామాలు ఉండేవి. 84 అనే సంఖ్య మన సంస్కృతిలో పవిత్రమైనది. ఆ సంఖ్య సాంకేతికమై ఉండవచ్చు, కానీ పురావస్తు శాస్త్రం ఒక విషయం స్పష్టంగా చూపిస్తుంది. ఆ ప్రాంతంలో పలివాల్ సమాజం అనేక గ్రామాలు స్థాపించింది. అవి అన్నీ దాదాపు ఒకే కాలంలో వదిలివేయబడ్డాయి. 500 సంవత్సరాలకి పైగా ఆ సమాజం సంతోషంగా జీవించింది, 1825 వరకు. ఆ తర్వాత అన్నీ మారిపోయాయి. జైసల్మేర్ రాజ్యం, 1820ల కాలం. అక్కడ ఒక దివాన్ ఉన్నాడు, రాజుకి నమ్మకస్తుడైన మంత్రి. పేరు సలీం సింగ్. స్థానికులు అతన్ని మరో పేరుతో పిలిచేవారు, జాలిం సింగ్. జాలిం అంటే క్రూరుడు. ఆ పేరు ఊరికే రాలేదు. సలీం సింగ్ చుట్టుపక్కల గ్రామాల నుండి అన్యాయమైన పన్నులు వసూలు చేశాడు. ఇది చారిత్రక రికార్డుల్లో నమోదైంది. మొండికేసిన వాళ్లని హింసించాడు. ఆడవాళ్లని అగౌరవంగా చూశాడు. అతని జైసల్మేర్ హవేలీ నేడు చారిత్రక స్మారకంగా నిలిచింది. ఆ కాలానికి, అతని అధికారానికి, అతని అహంకారానికి రెండింటికీ సాక్షి. కుల్ధారా అప్పటికి చాలా సంపన్నంగా ఉంది. వ్యవసాయం, వ్యాపారం. జైసల్మేర్ గుండా వెళ్లే సిల్క్ రోడ్ వాణిజ్యంలో పలివాల్ సమాజం పెద్ద వాటా కలిగి ఉంది. ఆ గ్రామం నుండి వచ్చే పన్నులు సలీం సింగ్ జేబులో పడేవి. ఒకరోజు అతను కుల్ధారా వచ్చాడు. ఆ రోజు అతను ఊరి సర్పంచ్ కూతుర్ని చూశాడు. నేరుగా సర్పంచ్ దగ్గరికి వెళ్ళాడు. నీ కూతుర్ని నాకివ్వు అని అడిగాడు. సర్పంచ్ మొదటి మాటే వద్దు. 2 స్పష్టమైన కారణాలు. మొదటిది, పలివాల్ సమాజంలో ఒక నిష్ఠ ఉంది. వాళ్లల్లో వాళ్లే పెళ్లి చేసుకోవాలి, వాళ్ల సంస్కృతిని కాపాడుకోవాలి. రెండవది, సలీం సింగ్ స్వభావం అందరికీ తెలుసు. అలాంటివాడికి తన కూతుర్ని ఇవ్వడం సర్పంచ్కి సాధ్యమే కాదు. ఒప్పుకోను అన్నాడు. సలీం సింగ్కి ఆ సమాధానం పడలేదు. అతను నోటి నుండి విషం కక్కాడు. 2 రోజులు టైమిస్తున్నాను,
ఆ లోపల నీ కూతుర్ని నాకు ఇవ్వు, లేకపోతే మీ గ్రామాల మీద భారీ పన్నులు వేస్తాను. ప్రజలు అల్లాడిపోతారు. అది కూడా నచ్చకపోతే నా సైన్యంతో వస్తాను, మీ మగవాళ్లని చంపేస్తాను. అప్పుడు అడిగినా అడగకపోయినా ఆమె నాకు దక్కుతుంది. ఆ మాటలు కుల్ధారా విన్నది. పక్కనున్న గ్రామాలు విన్నాయి. మొదటి రాత్రి గడిచింది. రెండవ రోజు వచ్చింది. స్థానిక కథనంలో అది రాఖీ పూర్ణిమ రోజు. ఆ రోజు అక్కడ సందడి జరగాల్సిన రోజు, అన్న చెల్లెళ్ల పండుగ. కాని ఆ రాత్రి కుల్ధారా నడిబొడ్డున ఒక మహా సమావేశం జరిగింది. గ్రామాల నుండి వేలాది మంది ఒక్క ప్రశ్నకి సమాధానం కోసం. ఏం చేద్దాం? ఒకవైపు ఈ నేల, ఈ ఇళ్ళు, ఈ పొలాలు, ఈ బావులు, 500 ఏళ్ల చెమట, తరతరాల కష్టం. ఇంకోవైపు ఆ అమ్మాయి, ఆమె మానం. ఆ సమావేశంలో అందరూ వెంటనే ఒకే మాట మాట్లాడారు అని అనుకోవద్దు. ఆ నేల వదిలేయటం అంటే ప్రతి ఒక్కరికీ ఏదో వదిలేయటమే. ఎవరికైనా పుట్టిన ఇల్లు, ఎవరికైనా ఆ నెల నాటిన చెట్టు, ఎవరికైనా వయసుపై పడిన తల్లి, ఇంకెక్కడికి వెళ్లలేని తండ్రి. కాని ఆ రాత్రి ఒక్క గొంతు కూడా వద్దు అనలేదు. చాలా సమాజాలు ఆ క్షణంలో వంగిపోతాయి. కాని పలివాల్ బ్రాహ్మణులు వేరే మాట మాట్లాడారు. మనం వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నారు. ఒక్క అమ్మాయిని రక్షించటానికి 1500 మంది 5 శతాబ్దాల కష్టం అన్నీ వదిలేశారు ఒక్క రాత్రిలో. ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు మనం ఉన్న ఇంటిని, మనం ప్రేమించే ఆ గదులని, ఆ వాకిలిని, ఆ చెట్టుని ఒక్క రాత్రిలో వదిలేయటం సాధ్యమా? వాళ్ళు వదిలేసింది కేవలం రాళ్ళు మట్టి కాదు, 500 ఏళ్ల జ్ఞాపకాలు, పూర్వీకులు నాటిన చెట్లు, తవ్విన బావులు, అన్నీ వదిలేశారు. అది పరాజయం కాదు, అది తలపండిన ధైర్యం. వాళ్ళు వెళ్ళిపోయారు నిశ్శబ్దంగా, వేరే వేరే దిక్కులుగా, ఒక్క ఆనవాలు లేకుండా. వెళ్ళిపోతూ ఆ నేల మీద నిల్చని వాళ్ళు ఒక శాపం పెట్టారు. ఈ గ్రామంలో ఇంకెవ్వరూ సుఖంగా స్థిరపడలేరు. మర్నాడు తెల్లవారింది. సలీం సింగ్ సైన్యంతో వచ్చాడు. 100 మంది సైనికులు ఒక్కో ఇల్లు వెతికారు. ఒక్క మనిషి లేడు. పొయ్యుల్లో నిప్పు ఇంకా ఆరుతోంది. గిన్నెల్లో వంట ఉంది. ఉప్పు పెట్టెల్లో ఉప్పు ఉంది. ఉప్పు. ఆ రోజుల్లో ఉప్పు విలువ బంగారంతో సమానం. ఆ అమూల్యమైన వస్తువుని కూడా వదిలేసి వెళ్లారంటే వాళ్ళు ఒక్క ఆనవాలు కూడా సలీం సింగ్కి దొరకకూడదని ప్లాన్ చేసి వెళ్లారు. అది యాక్సిడెంట్ కాదు, అది డిగ్నిఫైడ్ డిఫాయన్స్. గుర్రాల బండి గుర్తులు లేవు, కాళ్ల అడుగుజాడలు లేవు. 1500 మంది గాల్లో కలిసిపోయారు. అది ఎలా సాధ్యమైంది? ఆ ప్రశ్నకి సమాధానం వెతుకుతూ పరిశోధకులు ఆ నేల మీద అడుగు పెట్టారు. వాళ్ళు కనుగొన్నది కేవలం ఒక కారణం కాదు. వాళ్ళు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు. సలీం సింగ్ కథ నిజమే, కాని ఆ కథ మాత్రమే మొత్తం జవాబు కాదు. ఆ ప్రశ్నకి సమాధానం. వాళ్ళు వెళ్ళిపోవడానికి ముందే ఆ ప్రాంతం ఒక పెద్ద సంక్షోభంలో ఉంది. 3 సంక్షోభాలు ఒకే దశాబ్దంలో కలిసి వచ్చాయి. మొదటిది నీటి సంక్షోభం. 2010లో ఐఐటి మరియు పలు యూనివర్సిటీల నుండి రీసెర్చర్స్ వచ్చారు. వాళ్ళు డేటాను పరిశీలిస్తే 1800 కల్లా ఆ ప్రాంతంలో నది మెల్లగా ఎండిపోతోంది. బావులు అడుగంటిపోతున్నాయి. 1815 నాటికి నీటి వనరులు గణనీయంగా తగ్గిపోయాయి. పలివాల్ బ్రాహ్మణులు నిర్మించిన ఖదీన్ సిస్టమ్ కూడా వర్షం పడనప్పుడు పనిచెయ్యదు. రెండవది భూకంప సంకేతాలు. 2017లో ఉదయ్పూర్ నుండి వచ్చిన జియాలజిస్టుల పరిశీలన ప్రకారం కుల్ధారాలో ఇళ్లు పడిపోయిన తీరు భూకంపం వల్ల జరిగిందని ఆధారాలు ఉన్నాయి. మూడవది పన్నుల అన్యాయం. ఈ 2 సమస్యలు ఉన్నా వాళ్ళు పోరాడేవారేమో, కానీ అవమానం తట్టుకోలేకపోయారు.
సలీం సింగ్ ఇచ్చిన ఆ అల్టిమేటం అది ఒక ఆఖరి దెబ్బగా మారిందే. కరువు, భూకంపం, అణచివేత మూడూ ఒకేసారి వచ్చినప్పుడు వాళ్లు గౌరవంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇది ఫోక్లోర్ కాదు, ఇది హ్యూమన్ డిసిషన్. కాని ఇంకా ఒక ప్రశ్న మిగిలింది. ఆ శాపం 200 సంవత్సరాలు గడిచినా ఎవరూ శాశ్వతంగా స్థిరపడలేదు. సైన్స్ దానికి కారణం చెప్పగలదా? లేక ఆ నేల నిజంగానే ఏదో నిలుపుకుందా? 200 ఏళ్ల తర్వాత కూడా ఆ గ్రామంలో ఎవరూ శాశ్వతంగా స్థిరపడలేదు. ఆ తర్వాత చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవరికైనా ఏదో ఒక సమస్య వచ్చి వదిలేసి వెళ్లారు. తాత్కాలికంగా గార్డ్స్, టూరిస్టులు వస్తారు, కానీ ఒక కుటుంబం కూడా ఇక్కడ తరతరాలుగా జీవించలేదు. ఇది కేవలం కాకతాళీయమని కొందరు కొట్టిపారేస్తారు. కానీ 2009లో ఇండియన్ పారానార్మల్ సొసైటీ ఈ ఊళ్ళో ఒక రాత్రి గడిపింది. వాళ్లు థర్మల్ కెమెరాలు, రికార్డర్లు తీసుకుని వచ్చారు. ఆ రాత్రి ఏం జరిగిందో వాళ్లు రికార్డ్ చేశారు. వేరే వేరే చోట్ల ఉన్న దర్యాప్తుదారులకి ఎవరూ చెవిలో గుసగుసలాడినట్టు అనిపించింది. పాత రాజస్థానీ భాషలో. వాళ్లు పార్క్ చేసిన వాహనాల మీద చిన్నపిల్లల చేతిముద్రలు కనిపించాయి. వాళ్ల బృందంలో ఒక్క పిల్లాడూ లేడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం టెంపరేచర్. బయట 35 డిగ్రీల వేడి ఉంటే ఒకచోట అడుగు పెట్టగానే అది సెకన్లలో 15 డిగ్రీలకి పడిపోయింది. థర్మల్ కెమెరా అది రికార్డ్ చేసింది. దీనికి ఇంతవరకు సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ దొరకలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ లీడ్ చేసిన గౌరవ్ తివారీ 2016లో అకస్మాత్తుగా మరణించారు. వయసు 32. కొందరు దీన్ని కుల్ధారాతో జోడించారు. కానీ దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. ఒక వ్యక్తి విషాదాన్ని మిస్టరీ కోసం వాడుకోకూడదు. కానీ ఆ రాత్రి రికార్డైన ఆధారాలు మాత్రం పరిశోధించదగ్గవి. ఈరోజు కుల్ధారాలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరికీ పర్మిషన్ లేదు. ఆ శాపం ఏ రూపంలో ఉందో తెలియదు, కానీ 200 ఏళ్లుగా ఆ నేల ఎవర్నీ స్వాగతించటం లేదు అనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒక చివరి విషయం. ఇటీవలి పరిశోధనలు నేల అడుగున కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయని సూచిస్తున్నాయి. అవి ఏమిటో ఇంకా తెలియదు, కానీ పరిశోధకులు ఒక విషయం నిర్ధారించారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అన్నీ తీసుకెళ్లలేదు. ఏదో వదిలేసి వెళ్లారు. ఆ ఏదో ఇంకా అక్కడే ఉంది. దీనిమీద అధికారిక తవ్వకాలు జరిగినప్పుడు మనం తప్పకుండా అప్డేట్ చేస్తాం. కుల్ధారా ఇప్పుడు రాజస్థాన్ పురాతత్వ శాఖ చేతిలో ఉంది. పర్యాటకులు వస్తారు, హౌంటెడ్ అని చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆ శిథిలాలు మనతో వేరే భాషలో మాట్లాడుతున్నాయి. ఈ సిరీస్లో మనం ఇప్పటివరకు చూసిన నగరాలు గుర్తు తెచ్చుకుందాం. ముజిరిస్, కళింగ నగరి, పూంపుహార్. ఆ మూడింటినీ ప్రకృతి నాశనం చేసింది. వాళ్లకి ఆప్షన్ లేదు. కానీ కుల్ధారా వేరే. ఈ గ్రామం తన ప్రజలే నిర్మించుకున్నారు, తన ప్రజలే వదిలేశారు. ఆ వదిలేయటంలో ఒక గౌరవం ఉంది. ఒక సమాజం అనుకుంది, ఇళ్ళు ఇవ్వచ్చు, పొలాలు ఇవ్వచ్చు, కానీ ఈ అమ్మాయిని మాత్రం ఇవ్వలేమని. ఆ ఒక్క నిర్ణయం వెనుక 1500 మంది హృదయాలు ఒకేలా స్పందించాయి. ఈ గ్రామం నేటికీ నిశ్శబ్దంగా ఉంది. ఆ శాపం నిజమైంది ఎందుకంటే ఆ నేల వాళ్లదే, ఇంకా వాళ్లదే. మనలో ఎవరైనా ఏదో వదిలేశారో. ఆ నిర్ణయం వేదనగా అనిపించిన క్షణం గుర్తుందా? కుల్ధారా చెప్తోంది, ఆ వేదన కూడా ఒక ధైర్యం. అది గర్వంగా చేసినప్పుడు. ఈ సిరీస్లో మనం ఇప్పటివరకు 4 నగరాలు చూశాం. ముజిరిస్, కళింగ నగరి, పూంపుహార్, కుల్ధారా. 4 మాయమైన నగరాలే. కానీ తదుపరి ఎపిసోడ్ వేరే రకంగా ఉంటుంది. ఆ నగరం మన కళ్ళ ముందే ఉంది. మనం ప్రతిరోజూ దాని పక్కన నడుస్తున్నాం. కానీ దాని వయసు వింటే
మనం ఆశ్చర్యపోతాం. తెలంగాణలో దాదాపు 3000 ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన సమాజం నివసించింది. వాళ్ళు రాళ్లతో ఒక భాష మాట్లాడారు. 3000కి పైగా మెగాలిథులు. వాటిని ఎవరు నిర్మించారు? ఆ రాళ్ళు ఏం చెప్తున్నాయి? ఆ నగరం పేరు మూడుమాల. ఎపిసోడ్ 5 మూడుమాల. రాళ్ళు మాట్లాడిన నగరం. కొన్ని నగరాలు శిథిలమవుతాయి, కొన్ని మాయమవుతాయి. కానీ వదిలేయటాన్ని ఎంచుకున్న నగరాలు, అవి ఎప్పటికీ మనలో నిలిచిపోతాయి.